సాయి కృష్ణ లాకప్ డెత్ అమరావతి అంశాలు అంతులేని కథగా మారాయంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటూ 42,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని విమర్శించారు. రైతుల కోసం తాము వస్తే రాళ్లు టీడీపీ వాళ్లు కోడిగుడ్లతో దాడి చేశారని ఆరోపించారు అంబటి రాంబాబు. తాము బాధితులమైతే తమపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును బలి చేస్తున్నారన్న అంబటి రాంబాబు సిట్ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. అమరావతి వ్యవహారంలో ఒక పెద్ద దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మామూలు దోపిడీ కాదు. ఎంతండి? చదరపు అడుగుకి 20,000. 20,000 చదరపు అడుగులకి మీరు డబ్బులు ఇస్తున్నారంటే లోన్ తీసుకొచ్చి 47,000 కోట్లు లోన్ తీసుకొచ్చి మీరు వాళ్ళకి ఇస్తున్నారండి. ఎంత కమిషన్ తీసుకుంటున్నారు? మెడ్రాస్ లాంటి బాంబే లాంటి చోట కూడా 5-6 వేల కన్నా ఎక్కువ లేదే. మీరు 12,000 15,000 పెంచి పెడుతున్నారంటే దోపిడీ కదా. ఈ దోపిడీని ప్రశ్నిస్తే మా మీద కేసులు, రైతులు ఆక్రందన విని వెళుతుంటే మా మీద కేసులు, మా మీద దౌర్జన్యాలు చేశారు, కేసులు పెట్టారు. ఇంత దారుణంగా బాధితుల్నే ముద్దాయిలు చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. నాగరాజ్ అనే ఒకే ఒక్క సిఐని లేదా 2-3 కానిస్టేబుల్స్ ని బలి చేయాలి అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ నుంచి ఆ స్టేషన్లో ఉన్న ప్రతి వాళ్ళు, టాస్క్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్ట్, వెరీ సీరియస్ యాక్ట్, ఇండియాలోనే ఎక్కడ జరగనటువంటి యాక్ట్. లాకప్ డెత్లు జరిగి ఉండొచ్చు తప్ప లాకప్ డెత్లో జరిగితే శవాన్ని మాయం చేసిన తీరు తెలియకోకుండా ఇంతవరకు బయటకు రాలేదు. దిస్ ఇస్ ఎ మేజర్ క్రిమినల్ యాక్ట్ బై ది పోలీస్.